కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాగేంద్ర ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణంలోని సుమంగళి చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అహంకారపూరితంగా, అవమానకరంగా మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చేపూరి చరణ్ గౌడ్, భీమ్గల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్ది అవినాష్, మేకల శ్రీనివాస్, సాయిల్, రవి, సుంకరి సురేష్, మహేష్, వంశీ, ప్రసాద్, అబ్దుల్, నవీన్, ఖురేషి, గంగా రాష్ట్ర నరేష్ యువజన తదితరులు కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే మొన్న కేటీఆర్ గారు లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి పైన, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి నిరసనగా భీమ్గల్ మండల కేంద్రంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. కేటీఆర్ నీ ఓటమి, బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనా కానీ ప్రజలు బుద్ధి చెప్పినా నీ అహంకార ధోరణి ఇంకా తగ్గలేదని చెప్పేసి ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఎందుకంటే కేటీఆర్ పదే పదే రేవంత్ రెడ్డి గారిని ఉరిదీయాలని అంటున్నాడు. ఇంకోసారిగిన నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీ నాలుక చీరేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నువ్వు రేపు నిజామాబాద్ జిల్లాలో ఏ పర్యటన పెట్టుకున్నా ఖచ్చితంగా అడ్డుకుంటాం, అలాగే నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై కాంగ్రెస్.